హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో టాప్ 12 కంపెనీస్ అయితే ఒకే చోట మనకు మెగా జాబ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా 10th ఇంటర్ ఎనీ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అనమాట. సో ఐటీఐ కూడా మీరు ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసేవాళ్ళు. సో 10th ఫెయిల్ అయ్యాము, సో మాకు ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఈరోజు అయితే చాలా కంపెనీస్ అయితే 10th ఫెయిల్ అయినా కూడా సో వాళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఒక కంపెనీకి అయితే తెలుగు వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్స్కి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ లొకేషన్ కూడా మీ సొంత జిల్లాల్లోనే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉన్నది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియో చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్లో టాప్ 6 కంపెనీస్ ఒకే చోట వీళ్ళు సో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఫస్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే సో అమెరసా గ్రూప్ కంపెనీ అనమాట. సో జాబ్లో కనుక చూసుకున్నట్టయితే మెషిన్ ఆపరేటర్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో టోటల్గా 300 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ ఐటీఐ ఎనీ ట్రేడ్ అనమాట. సో మీరు పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకునే విధంగా వీళ్ళు అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 11,500 రూపీస్ గ్రాస్ శాలరీ అనమాట. సో టేక్ హోమ్ వచ్చేసి మనకు 10,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి చిత్తూరులో అయితే ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 18 to 29 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క కంపెనీకి. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో అసెంబ్లీ లైన్ హెల్పర్స్ పోస్ట్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో 200 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో 10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,328 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 29 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ట్రైనీ ఆపరేటర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో 250 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో టోటల్గా సో 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళైతే కంపెనీకి అయితే సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 పర్ మంత్ శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో నాయర్పేటలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే అపోలో ఫార్మసీ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఫార్మసిస్ట్ అండ్ అలాగే ఫార్మసీ ట్రైనీ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క ఫార్మసిస్ట్ అండ్ అలాగే ఫార్మసీ ట్రైనీ పోస్ట్ వచ్చేసి సో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ అండ్ అలాగే ఎంఫార్మసీ బీఫార్మసీ డిఫార్మసీ విత్ పీసీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇక 10th ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఫార్మసీ ట్రైనీ పోస్ట్కి. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి 10,440 రూపీస్ నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అలాగే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మీకు శాలరీ అయితే ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫార్మసీ ట్రైనింగ్ పోస్ట్కి వచ్చేసి 9,420 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 పోస్టులకు కూడా 19 to 29 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క ఫార్మసీ ట్రైనింగ్ పోస్ట్కి మాత్రము ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే డిజి టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్ట్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో టోటల్గా 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క కంపెనీకి అప్లై చేసుకున్న వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో నేను థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేశాను అండ్ అలాగే సో స్టార్టింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా తెలుగు అయితే వచ్చుందని చెప్పేసి. ఇక్కడ చూడండి 10th to ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. రిక్వైర్డ్ లాంగ్వేజ్ కనుక చూసుకుంటే మీకు తెలుగు కూడా వచ్చి ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో తెలుగు వచ్చిన కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12,000 to 15,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నైలో అయితే ఉంటుంది.
అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 29 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. అలాగే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే డిక్సాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీలో జాబ్ రోల్స్ కనుక చూసుకున్నట్టయితే లైన్ ఆపరేటర్స్ ఆర్ లైన్ ఇన్ఛార్జ్, క్వాలిటీ ఇంజనీర్, స్టోర్ ఆపరేటర్స్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th ఇంటర్, ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. నియర్ తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే సో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో 19 to 26 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మనము ఈ యొక్క అన్ని కంపెనీస్కి కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏపీఎస్ఎస్టీసీలో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, రిజిస్ట్రేషన్ లింక్. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో www.apsstc.in అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, తిరుపతి, తిరుతని రోడ్, నియర్ మండపం నగరి, చిత్తూరు డిస్టిక్ 517590. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 28 March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఏపీఎస్ఎస్టీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకునేసి సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు తిరుపతి, చిత్తూరు డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఏపీఎస్ఎస్టీసీ నుంచి. సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేసి మనకు టోటల్గా 13 కంపెనీస్ అయితే ఒకే చోట రిక్రూట్ చేసుకుంటున్నాయి అనమాట. సో కంపెనీ నేమ్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ కంపెనీ బైజూస్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ అయితే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ వచ్చేసి మనకు 25 to 50,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి విజయవాడ అండ్ అలాగే వైజాగ్, హైదరాబాద్లో అయితే మనకు వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. సో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అండ్ అలాగే బిలో 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే టెక్ టీమ్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఎండెడ్ మెకానికల్ డెవలపర్స్ అండ్ అలాగే టెక్నికల్ ట్రైనింగ్ పోస్ట్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అనమాట. సో బీటెక్లో EEE, ECE, మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కంపెనీకి. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15 to 22,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. మనకు జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఏపీ అనమాట. సో ఏపీలో మీ సొంత డిస్ట్రిక్ట్స్లోనే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. 21 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే అమర్రాస్ బ్యాటరీస్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మెచన్ ఆపరేటర్స్ పోస్టులు అయితే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి కూడా 10th ఇంటర్, ఐటీఐ, ఎనీ ట్రేడ్. సో ఐటీఐలో మీకు ఏ ట్రేడ్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 11,600 రూపీస్ గ్రాస్ శాలరీ అనమాట. సో మనకు 10,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది, టేక్ హోమ్ శాలరీ అది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి చిత్తూరులో అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపోలో ఫార్మసీ కంపెనీ అనమాట. సో ఇందులో ఫార్మసిస్ట్ అండ్ అలాగే అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్, డిగ్రీ అండ్ అలాగే ఎంఫార్మసీ, బీఫార్మసీ, డీఫార్మసీ విత్ PCI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,100 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. వెస్ట్ గోదావరిలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ముతూట్ ఫినాన్స్ కంపెనీ అనమాట. సో ఇందులో చేసే ప్రొవిషనరీ ఆఫీసర్స్, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్న్షిప్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ PC క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రి అండ్ అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో 21 to 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే న్యూ మెడ్కామెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో మెడికల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో 22,000 పర్ మంత్ శాలరీతో పాటు మనకు అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఏపీ అనమాట. సో టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ అది కూడా
బిలో 26 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే కోలామండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో డిఎస్టీ ఆఫీసర్స్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10,000 to 15,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. వెస్ట్ గోదావరిలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హీరో మోటోక్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఐటీఐ డిప్లొమా ఎనీ ట్రేడ్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 11,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. శ్రీ సిటీ నెల్లూరులో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 100 వేకెన్సీస్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 18 to 28 ఇయర్స్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో కూడా అసెంబ్లీ ఆపరేటర్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. శ్రీ సిటీ నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీ అనమాట. సో ఇందులో చేసి ప్రమోటర్స్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో టోటల్ ఈ యొక్క కంపెనీకి అప్లై చేసుకోవడానికి 10th to డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో 16,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. వెస్ట్ గోదావరిలో అయితే మనకు జాబ్ లొకేషన్ ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 19 to 32 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో చేసి బ్యాంక్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లీడ్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇంటర్ టు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో 15 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. వెస్ట్ గోదావరిలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. బిలో 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే బిన్యూ మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి క్యాషియర్ అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఇంటర్ అండ్ అబౌవ్ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట. సో 11,000 నుంచి 13,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 20 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అనమాట. 15,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెస్ట్ గోదావరిలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 25 to 31 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట ఈ యొక్క కంపెనీకి అప్లై చేసుకోవడానికి. సో ఈ యొక్క 13 కంపెనీస్కి కూడా మనము అప్లై చేసుకోవాలంటే సో ఫస్ట్ అయితే మనము ఏపీఎస్ఎస్టీసీలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు sjobsinfo.com అని చెప్పేసి ఫస్ట్ సో నేను ఈ యొక్క 2 కంపెనీస్ రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమాట. సో అప్లై లింక్స్ అని చెప్పేసి సపరేట్గానే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్, సెకండ్ నోటిఫికేషన్ అప్లై లింక్ అని చెప్పేసి. సో మీకు ఏ కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలో సో మీకు క్వాలిఫికేషన్ స్కిల్స్ని బట్టి మీరు సో యొక్క నోటిఫికేషన్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో చివరిలో మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ హియర్ అని ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్, సెకండ్ నోటిఫికేషన్ అప్లై లింక్ అని చెప్పేసి. సో ఇక లింక్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సో ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి సపరేట్ లింక్ అండ్ అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూసుకొని చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఏపీఎస్ఎస్టీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఆర్ అండ్ జీకేఆర్ ఛాంబర్స్ డిగ్రీ కాలేజ్, లజపతిరాయ్ పేట, పాలకొల్లు, పిన్ నంబర్ 534260 వెస్ట్ గోదావరి డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 26th March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి ఈ యొక్క డేట్న ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఫార్మల్ డ్రెస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ రెజ్యూమ్ అయితే కాపీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జెరాక్సెస్, అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, పాన్
కార్డ్ అండ్ అలాగే ఓటర్ ఐడి అయితే తీసుకెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఒకటైతే ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళకైతే మీరు కాంటాక్ట్ అయ్యి సో కాల్ చేసేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకునేసి డైరెక్ట్గా వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. మెగా స్కిల్స్ అండ్ జాబ్ డ్రైవ్ అని చెప్పేసి సో ఏపీఎస్ఎస్డిసి నుంచి రిలీజ్ అయింది ఇది కూడా. సో ఇక 2 నోటిఫికేషన్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో సపరేట్గా ప్రొవైడ్ చేశాను. పీడిఎఫ్ లింక్ ఉంటుంది అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.